హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు చక్రవర్తులు, పోప్ల వంటి అత్యంత శక్తివంతమైన వ్యక్తులు మాత్రమే ధరించగలిగిన అరుదైన బంగారు వస్త్రం గురించి ఎప్పుడైనా విన్నారా? దాదాపు 2000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ లెజెండరీ వస్త్రాన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు మళ్లీ సృష్టించారు. అంతేకాదు దశాబ్దాలుగా మిస్టరీగా ఉన్న దాని బంగారు రంగు రహస్యాన్ని కూడా ఛేదించారు. ఆ ఆసక్తికర కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను దక్షిణ కొరియాలోని పాస్టెక్ పరిశోధకులు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు అడ్వాన్స్ మెటీరియల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సముద్ర పట్టు లేదా సీ సిల్క్ గా ప్రసిద్ధి చెందిన అరుదైన వస్త్రాన్ని తిరిగి సృష్టించడంలో వారు విజయం సాధించారు. సీ సిల్క్ సముద్రపు బంగారు నూలు అని కూడా పిలుస్తారు. పురాతన రోమన్ కాలంలో ఇది అత్యంత విలువైన, విలాసవంతమైన వస్త్రంగా గుర్తింపు పొందింది. సముద్రంలో జీవించే పిన్నా నోబిలిస్ అనే పెద్ద షెల్ షిప్ ఉత్పత్తి చేసే సూక్ష్మ నూలు పోగులతో దీన్ని తయారు చేసేవారు. అయితే సముద్ర కాలుష్యం, పర్యావరణ మార్పుల కారణంగా ఈ జీవి అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరింది. దీంతో అసలైన సీ సిల్క్ తయారీ దాదాపు కనుమరుగైంది. దీనికి ప్రత్యామ్నాయంగా కొరియా తీర ప్రాంతాల్లో పెంచే ఆట్రినా పెక్టినాటా అనే షెల్ ఫిష్ ను పరిశోధకులు పరిశీలించారు. ఈ జీవి ఉత్పత్తి చేసే నూలు పోగులు కూడా సీ సిల్క్ కు చాలా దగ్గరగా ఉన్నాయని గుర్తించి వాటితో కొత్త బంగారు వస్త్రాన్ని తయారు చేశారు. అంతేకాదు ఈ వస్త్రం యొక్క బంగారు రంగు ఎందుకు శతాబ్దాల పాటు వెలిసిపోదో కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆశ్చర్యకరంగా ఈ రంగు ఎలాంటి డై లేదా రంగు పదార్థం వల్ల కాదు. సీ సిల్క్ నూలు పోగుల్లో ఉండే సూక్ష్మ ప్రోటీన్ నిర్మాణాలు కాంతిని ప్రత్యేకంగా ప్రతిఫలించడం వల్లే ఈ బంగారు మెరుపు ఏర్పడుతుంది. సబ్బు బుడగలు లేదా సీతాకోక చిలుక రెక్కలుగా మెరిసే విధంగా ఈ ప్రోటీన్ నిర్మాణాలు కూడా కాంతితో పరస్పర చర్య జరిపి బంగారు రంగును సృష్టిస్తాయి. అందుకే సాధారణ వస్త్రాల మాదిరిగా రంగు మసకబారకుండా చాలా కాలం పాటు అలాగే నిలిచి ఉంటుంది. చూసారుగా, ఒకప్పుడు రాజులు, చక్రవర్తుల విలాసానికి చిహ్నంగా నిలిచిన సీ సిల్క్ ను శాస్త్రవేత్తలు మళ్లీ ప్రపంచానికి పరిచయం చేశారు. అంతేకాదు సముద్ర జీవుల వ్యర్థ నూలు పోగులతోనే ఎలాంటి రంగులు ఉపయోగించకుండా శాశ్వత రంగుల వస్త్రాలను తయారు చేసే అవకాశాన్ని కూడా ఈ అధ్యయనం చూపిస్తోంది. భవిష్యత్తులో ఇది సుస్థిర ఫ్యాషన్ రంగానికి కొత్త దారులు తెరవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.